వాళ్ళు ఏ అరెస్ట్ చేసినా మాకు ఇంకా గ్లామర్ పెరుగుతుందా, ప్రజలలో మాకే సింపతి వస్తుందయా. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, పప్పు చెయ్యనందుకే మమ్మల్ని వాళ్ళు బాధ పెడుతున్నారు. తప్పు మాదేం కాదు. తప్పు అంతా మీద ఒప్పుకో. నేను ఒప్పుకోను. ఒప్పుకో. తప్పు మాది కాదు. ఒప్పుకోరా. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు ఎలా ఉంటుందో. రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేనా ఇంటాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇదంతా రాయండి, ఛాలెంజ్ చేస్తున్నామని తాలగాంతో. Many months later. రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాత్రి నిద్రలేక నోటికొచ్చిన బాగేశాను. నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు వాక్కూడదండి రావు గారు. నన్ను చిత్ర బాధ పెట్టిండు, నాకు తెలియదు. నన్ను 2 మెడికల్ కాలేజ్ నుండి నాకు ముందే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎంత టార్చర్ పెట్టిందంటే కొన్ని రాత్రులు నేను నిద్రపోలే. ఏదో బతుకు కరివేపాకులో చేరలాగా అయిపోయింది. నన్ను చంపాలని ఇట్లా ప్రయత్నం చేస్తున్నాను. వారే బాంబు పెడతారు, వారే తీస్తారు, నింద మా మీద వేస్తారు. దొంగ లుచ్చ బట్టే బాజ్, వాడు దొంగ రెడ్డి. నన్నే నానా మాట్లాడతావా? నీ అంతు చూడకపోతే నా పేరు గోరోజునం గర్వచరమే కాదు. వాడు ఎమ్మెల్యే మంత్రి అచ్చోసిన ఆంబోతులాక మంది భూముల మీద వాడి మేస్తున్నాడు. దొంగ చేనులు మేసే దున్నపోతులాక తయారయ్యాడు. వాళ్ళ ముంగట పేపర్ చూపించేసి మన మీద ఒక పెద్ద మనిషిని డ్యామేజ్ చేసి పోతే అయిపోతా. నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నా నీకు? విలన్ గా కనిపిస్తున్నా?